శ్రీశైలం నడకదారి మొదలు పెట్టాము. మా మిత్రుడు ధనంజయ, మా అత్తగారు, మా బావమరిది, మా బిడ్డ, మా అందరం కలిసి బయలుదేరాం. ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఎప్పుడు చేరుతామో శివయ్య ఎప్పుడు చేరుకుంటాడో చూద్దాం. నల్లమల్ల అడవుల్లో శ్రీశైలం యాత్ర కొనసాగుతోంది. నడకదారిలో వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు దాకా అదేది గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి దాటడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ మాది ఏంది స్వామి? పెద్ద చెరువా? పెద్ద చెరువు నాగలోటి వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరభద్ర స్వామి టెంపుల్. వెనకాల ధనుస్వామి వస్తున్నాడు. వెనకాల చూడండి అచ్చు పాప వస్తుంది. ఆ వెనకాల నా బావమరిది ఫుల్ ఎనర్జెటిక్ గా వస్తున్నాడు. మా అత్తగారు బాగా నడుస్తున్నారు. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. రాత్రి పెద్ద చెరువు అనే ప్రాంతం దగ్గర రెస్ట్ తీసుకున్నాం. కాసేపు నిద్రపోయాము. మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకి నడక మొదలు పెట్టాము. ఒక స్వామి తప్పిపోయినాడు, మాతో వచ్చిన స్వామి. అందుకు అందరి కోసం వెయిటింగ్, అతని కోసం. అందరూ హుషారుగా బాగా నడుస్తున్నారు. 70% పూర్తయింది. భీముని కొలను అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం. సాహసం చేసి కొందరు అడ్డదారిలో పోతున్నారు. ఓయమ్మా, ఆ పూర్తి కిందకి దిగి మళ్ళీ ఆ టెంట్లు కనపడుతున్నాయి, అక్కడ దాకా వెళ్ళాలి. దిగొస్తున్న ప్రజలు చూడండి, ఇదంతా అల్టిమేట్ అసలు. ఇది దిగడం ప్రకృతి సోయగం చూడండి ఎంత పెద్ద. ఓహో ఓహో, ఎంత పెద్ద కొండ చూడండి. కింద కొలనుకు వచ్చేసాం. భీముని కొలనులో కొందరు స్నానాలు ఆచరిస్తున్నారు. మరిగో కనబడుతున్నారా? నన్ను జూమ్ చేస్తాను. అదిగో మా అచ్చు పాప నడవలేక నడుస్తుంది. హాయ్ చెప్పమ్మా. అందరికీ నమస్తే, హలో. ఇదిగో కైలాస ద్వారం అంటారు దాన్ని. అక్కడ కనపడే గోపురము కైలాస ద్వారం. వచ్చేసినాం. 45 కిలోమీటర్లు నడిచి దిగ్విజయంగా కైలాస ద్వారానికి వచ్చేసినాం. మా బామర్ది కూడా అష్ట కష్టాలు పడి వచ్చినాడు. వ్యూ చూడండి. లేదు యూట్యూబ్ లేదు.